చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి మరి ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగు వాడిని అని చెప్పే సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి తెలుగుదేశం పుట్టింది సామికుడి చెమటలో నుంచి, కారంకుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, అలాగే కష్టజీవ నిరుపేదల కంటి మంటల్లో నుంచి, కష్టజీవుల కన్నీళ్లలో నుంచి అని ఆనాడు, అలాగే అన్నార్థుల ఆక్రందనల నుంచి అంటూ, అలాగే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఒక విప్లవం తీసుకొచ్చారు ఆయన. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు వరకు చాలామందికి ఈ రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదు, చాలామందికి తెలిసేది కూడా కాదు. అటువంటిది ఆయన ఈ తెలుగుదేశం పార్టీని పెట్టి అందరిలోనూ ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఓ మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు. అవి ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే ఎంతో సానుకూలమైనవి కూడా ఆ పథకాలన్నీ. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. దట్ ఈస్ ఎన్టీఆర్. ఈరోజు ఎన్టీఆర్ గారి 102వ జన్మదిన మరి ఉత్సవం నిజంగానే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ ఎంతో అభిమానంతో, ఆనందంతో జరుపుకుంటారు. నిజంగానే మహానుభావుడు కొంతమంది మరణించినా కూడా జన్మించి ఉంటారంటానికి ఆయనే కారణం. ఎంతోమంది మహానుభావులు, అలాగే ఎన్టీఆర్ గారు కూడా వారి జాబితాలోనే ఉన్నారు. అందువల్ల వారికి మరణం అనేది లేదు. శరీరం లేకపోవచ్చు కానీ వారి ఆత్మ, అలాగే వారి స్మృతులు ప్రతి ఒక్క తెలుగు వాళ్ళ హృదయంలో కూడా మరి ఇప్పటికీ పరిమళిస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ఎంత బలమైనయో నిజంగానే ఏ పార్టీ వచ్చినా దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఆయన పేరు స్మరించకుండా వాళ్ళ రాజకీయం జరగదనేది వాస్తవమైన విషయం. ఒక ప్రాంతీయ పార్టీతో ఆయన దేశవ్యాప్తంగానే ఒక సంచలనం సృష్టించిన మహానుభావుడు. నిజంగానే మరి ఆయన ఒక రాముడు, ఆ రోజుల్లో రాముడు అంటే రామరాజ్యం అనే పేరు విన్నాము. మళ్ళీ ఎన్టీఆర్ గారి పాలన చూశారు ప్రజలు, రామరాజ్యం అనే పేరు తెచ్చుకున్నారు. రామరాజ్యంలో చెప్పాలి అంటే రాముడి ఇంట్లోనే రాక్షసాంశ కూడా వచ్చింది. రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది. దానికి ప్రజలే సరైనటువంటి సమయం చూసి బుద్ధి చెప్తారు. దాని గురించి మనం ఏం చెప్పలేము. కానీ ఒక్కటి వాస్తవం, రాముణ్ణి ఆనాడు రాముడు రావణాసురుడిని చంపేశాడు, కానీ ఈనాడు రాముడిని రావణాసురుడు చంపేశాడు. అందువల్ల ఈ రాముడి పరిపాలనలో, ఆ రాముడి ఇంట్లోనే రాక్షసాంశతో జన్మించిన వాళ్ళు, రాక్షసాంశతో ప్రవేశం మరి కలిగించుకున్నటువంటి వాళ్ళు, అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలను కూడా చాలా రకాల ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఒక రాక్షస పాలన జాగుతూ ఉంది. దానికి తొందరలోనే తప్పనిసరిగా ఒక నిష్కృతి వస్తుందనేది మాత్రం చూస్తూ ఉన్నాము. నా దైవం, నా భర్త నందమూరి తారక రామారావు గారి దివ్యమైన ఆత్మ వారికి సరైన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. 102వ అంటే 102 కంప్లీట్ అయినాయి. ఆ జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళి అర్పించడానికి నేను ఇక్కడ రావటం జరిగింది. చాలామందికి అనుమానం రావచ్చు, మహానాల్లో లేకుండా ఇక్కడ ఉండటం ఏంటన్నది. అంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందువల్ల మనసంతా అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడికి కొన్ని నియమాల రీత్యా వెళ్ళలేని పరిస్థితి. మా అయ్యన్న పాత్రుడు గారు, నేను కూడా మనసు అక్కడ ఉన్న వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ ఆ సేద ఇప్పుడు ఈ క్షణం తారక రామారావు గారి ఎక్కడైతే మరి ఆయన్ని ఆ ఘాట్ నిర్మించారో అక్కడ ఆ మహానుభావునికి ఆయన జయంతి సందర్భంగా
నివాళి అర్పించటం ఆ కొరత తీరిందనే చెప్పాలి. నిత్యస్మరణీయుడు ఎన్టీ రామారావు గారు ఏ రోజు కూడా మరి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మరి కనీసం ఏదో ఒక రోజు రామారావు గారి పాట అయినా ఈ మోడర్న్ ఏజ్లో ఈ గ్యాజెట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆయనది ఒక చిన్న బిట్ అయినా కూడా చూడకుండా నాకు మరి ఒకరోజు కూడా లేదనే చెప్పాలి. నా చిన్నతనం నుంచి నేను ఎంతో అభిమానించే హీరో ఎన్టీ రామారావు గారు. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన సాధించిన రికార్డుల్లో దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. మరి పార్టీ స్థాపించిన 9 నెలల్లో మరి ఆయన ఆ రోజుల్లో ఎటువంటి మోడర్న్ గ్యాజెట్స్ లేని టైంలో రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేసి ముఖ్యమంత్రి కావటం. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభోదయం. ఎవడి పేరు చెప్తే తెలుగు తల్లి గర్వపడద్దో, ఎవడి పేరు చెప్తే అందరి హృదయాల్లో దేవుడి కొలువై ఉన్నాడు, ఎవడి పేరు చెప్తే రోమాలు నిక్కుపరుస్తాయో, ఎవరి పేరు చెప్తే ఆడపడుచుడు నోట నుండి అభిమానులు మా కుటుంబ సేవకుల నోట నుండి అన్నా అని పదం పలుకుద్దో మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు రోషం, మనన్న విశ్వవిఖ్యాత నరసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ పుట్టినరోజు జన్మదిన సందర్భంగా రావడం, వారి ఆశీస్సు తీసుకున్నాం. మరి ఇచ్చేసిన మీ అందరికి ప్రతి ఒక్కరికి హృదయ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఎన్టీఆర్ వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, తనివి తీరదు. ఆయన మహాపురుషుడు, యుగపురుషుడు, కళమ్మ తల్లి వరాల బిడ్డ, ఈ శకానికి శకపురుషుడు మన అన్న ఎన్టీఆర్. ఈరోజు మనం చూస్తున్నాం, ఎవరిని కాలం చేసిన ఓ 10, 15, 20 సంవత్సరాలు అంతకపోతే 10, 20 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాం. కానీ ఎన్టీఆర్ అనేది తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం అని రామనామ చిరస్మరణి మనం చూసాం. 2023లో సత్య జయంతి ఉత్సవాలు మన తెలుగు రాష్ట్రంలోనే కాదు, తెలుగు గడ్డ మీదే కాదు, భారతదేశం మీదే కాదు, ప్రపంచవ్యాప్తంగా పండుగలు చేసుకున్నారు, సత్య జయంతి ఉత్సవాలు చేసుకున్నారు. ఇంకా గర్వకారణం ఏంటంటే ఈ రోజున 2023లో విదేశాల్లో తెలుగు ప్రైడ్ డే అని డిక్లేర్ చేయడం జరిగింది. అది మన తెలుగు మనందరికీ చాలా గర్వకారణం. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు, ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగోళ్ళు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగోళ్ళు అంటే మద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ